చదుదాం. 122వ కీర్తన మొదటి 2 వచనాలు. 122వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. ఇంకేమంటున్నాడు? యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళాలని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించింది. నా ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని కూడా పక్కకు పెట్టేసింది. నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటేనే ఎవరైతే రావాలనుకుంటున్నారో వారికి ఫోన్ చేసి చెప్పేస్తే రావద్దని చెప్పింది. నా కస్టమర్స్ ఆర్డర్ తీసుకున్న ఆ మనీ డబ్బు నాకు ఇవ్వాలని అనుకున్నా, మీరు రావద్దు అని చెప్పింది. నువ్వు ఇమ్మీడియట్ గా డ్యూటీలో ఉండాలని మా బాస్, మా మేనేజర్ ఫోన్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ సారీ అని చెప్పింది. చెప్పట్లు కొట్టాలా? ఇది అర్థం అన్నట్టు. దీని అర్థం నాతో చెప్పినప్పుడు నేను వెళ్ళటానికి సంతోషించింది. పెళ్లిళ్ళకి పేరెంటాలకు వెళ్ళటానికి నన్ను పిలిచినప్పుడు నేను సంతోషించింది అని ఆ మాట అనగలుగుతాను. కానీ మందిరానికి వెళ్ళటానికి నన్ను పిలిచినప్పుడు, డేవిడ్ కమ్ ఆన్ లెట్ us all go to God's temple అనగానే నేను సంతోషించింది. ఇది మొదటి అనుభవం మన జీవితంలో ఉండాలి. నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు అందరూ ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. మందిరానికి వెళ్ళాలని నాకు అన్నప్పుడు, మందిరానికి రమ్మని దైవజనుడు చెప్పినప్పుడు, మందిరానికి రమ్మని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పిలిచినప్పుడు మనం సంతోషించాలా? సంతోషించేవారు మాత్రమే చప్పట్లు కొట్టండి. ఇది ఒక రియల్ క్రిస్టియన్ కి, మెచ్యూర్ క్రిస్టియన్ కి, he will have this spiritual understanding. ఈ వివేచన ఫస్ట్ ఒక సంపూర్ణతలోకి వచ్చిన విశ్వాసికి కలిగి ఉంటాడు. ఎందుకు ఎందుకు వెళ్ళటానికి సంతోషించినాడు? దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 15 నుంచి చదువుదాం. ఈ స్థలమందు, ఏ స్థలమందు? దేవుని మందిరములోనట. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. చప్పట్లు కొట్టాలంతా. ఎందుకు దావీదు సంతోషించినాడంటే ఆ మందిరంలో చేసే ప్రార్థనల మీద 24 hours రౌండ్ ద క్లాక్ దేవుని కనుదృష్టి ఉంటుందట. నెక్స్ట్, నా చెవులు దానిని ఆలకించును. ఆయన చెవులు వింటూ ఉంటాయట. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. ఎందుకు దావీదు వెళ్దామని అనగానే ఎందుకు సంతోషించు? చాలా ప్రేయర్ఫుల్ గా వినండి. రిచ్ మెసేజ్ ఇది. ఎందుకు సంతోషించినాడు అంటే ఆ మందిరాన్ని పరిశుద్ధపరిచినాడు దేవుడు. ఆ మందిరంలో ఆయన కనుదృష్టి ఉంది. ఆ మందిరంలో మనం చేసే ప్రార్థనలు వింటూ ఉన్నాడు. ఆయన దృష్టి ఎప్పుడు కూడా మందిరంలో ఉన్నదట. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ టెంపుల్. చాలా మందికి ఈ వివేచన లేదు. ఈ మందిరాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారంటే ఏదో ఒక ఫంక్షన్ హాల్ లాగా ట్రీట్ చేసేవారు కొంతమంది. అమ్మ నువ్వు వెళ్ళమ్మా, నేను రానులే, నువ్వు వెళ్ళు
అనే భర్త, అంటే ఈరోజు మీరు వెళ్ళండి అండి నేను ఉండిపోతా అనే భార్య, మమ్మీ డాడీ మీరు వెళ్ళండి మమ్మీ మమ్మల్ని వదిలిపెట్టేసేది ఈరోజు వన్డే ఇంటర్నేషనల్ అంటారు. బిడ్డ మీరు వెళ్ళండి బిడ్డ, మమ్మీ డాడీ ఈరోజు రారులే అంటారు. అది ఎంత శాపం తెలుసా? ఈరోజు నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే ఆయన కృప. నీ భర్త అండర్ గ్రౌండ్ మైండ్ దిగి సురక్షితంగా వస్తున్నాడంటే దేవుని కృప. నీ పిల్లలు ఆటోలో వ్యాన్లో స్కూల్కి వెళ్ళి రిటర్న్ అవుతున్నారంటే దేవుడు కాపాడుతున్నాడు. నీ బలం కాదు, నీ శక్తి కాదు, నీ ఇంటలెక్ట్ కాదు. మనం నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడిగా కాపాడుతున్నాడు. పునరుద్ధాన దినము ఆరాధన మందిరానికి వెళ్ళే అనుభవంలో ఉంటారు. 2023లో స్ట్రాంగ్ ట్రీట్మెంట్, స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకుని ఖచ్చితంగా వెళ్ళవలసింది. నువ్వు ఏడుస్తున్న ఏడుపులు అక్కడ ఉండి చూస్తూ ఉంటాడు. ఆ మందిరాన్నంతా కూడా ఆయన పరిశుద్ధపరిచున్నాడు. దేవదూతలు సంచరిస్తూ ఉంటాయి అక్కడ. అందుకనే హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. భర్త ప్రేమ గల్లవాడే, కానీ చిన్న భార్యకి పిల్లలు ఉన్నారు, పెద్ద భార్య హన్నాకు పిల్లలు లేరు. హన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. భర్త చూస్తున్నాడు, ఎక్కడికి పరిగెత్తుతుంది హన్నా చూస్తున్నాడు. ఎక్కడికి పరిగెత్తుతుందంటే దేవుని మందిర ఆవరణంలో పడ్డది. హల్లెలూయా. ఆ మందిర ఆవరణలో పడి మొదటి సమయాలు 1:10 బహుదుఃఖాలు ఏడుస్తున్నా. తన వేదన బాధ భర్త చూసినా చూడకపోయినా నా కన్నీటిని చూసేవాడు ఉన్నాడు. హిస్ నేమ్ ఇస్ ఎల్రోయి. నన్ను చూసేవాడు, నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఉన్నాడు. నేను ప్లాట్ఫామ్ మీద చేయటంలే, ఫంక్షన్ హాల్కి వెళ్ళి చేయటంలే, నేను ఎక్కడ ప్రార్థన చేస్తున్నానో నాకు తెలుసు. ఎక్కడ చేస్తున్నానంటే నన్ను చూసి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. నా ప్రార్థనలు వినే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. నేను వెళ్ళిన స్థలం పరిశుద్ధ స్థలం. ఖచ్చితంగా నేను రిటర్న్ ఎంప్టీ హ్యాండ్స్ తో రాను. నేను దీవెనతోనే నేను వస్తాను. క్రైస్తవులు ఎంత పాడైపోయారంటే ఈ దినాల్లో. ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత, ఈ కంప్యూటరైజ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఈ హైటెక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎంత బిజీ అయిపోయారంటే బిజీ. ఆదివారం బిజీ పాస్టర్ ఏముండదు బిజీ అక్కడ. దేవుడు లేని బిజీ ఎందుకు నీకు? దేవుడు లేని బిజినెస్ ఎందుకు నీకు? దేవుడు లేని ఉద్యోగాలు ఎందుకు మీకు? దేవుడు లేని డబ్బు సంపాదన ఏం చేస్తారు మిమ్మల్ని? ఏం చేసింది కదా 2 years బ్యాక్ మల్టీ మిలియనీర్స్ దాకా కుప్పకు కూర్చింది. ఏం చేసింది ఈ డబ్బు? ఏమనంటే పెద్ద షో ఆఫ్. చాలా బిజీ పాస్టర్, మేము చాలా బిజీ. ఏం బిజీ? 2 గంటలు 3 గంటలు వచ్చి కూర్చొని వెళ్ళటానికి ఏం బిజీ? మంచి ఉన్నత స్థాయిలో ప్రమోషన్స్ కొట్టుకుంటారు. టాప్ లెవెల్లోకి దేవుడు తీసుకొని వెళ్తాడు. IPS IAS ఆఫీసర్స్ బ్లెస్ చేస్తాడు. ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళరు. ఈ రోజుల్లో లైవ్ వచ్చిన తర్వాత దీనికి అడిక్ట్ అయిపోయినారు. ఇవాళ అంత ఆయా దూర దూర దేశాలలో నుంచి, రాష్ట్రాల నుంచి చూస్తున్నవారు వారు చూస్తున్నారు. ఒక మీనింగ్ వెళ్ళరు. ఈగో ఫీలింగ్. చేతిలో బైబిల్ కూడా ఉండదండి, సెల్ ఫోన్ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు వాక్యం చదువుకుందామంటే సెల్ ఫోన్ తీస్తాం. సెల్ ఫోన్ లేనప్పుడు ఏం చేస్తున్నాం? బైబిల్ తీయలే. అదేదో మళ్ళీ షో ఆఫ్ బైబిల్ ఇట్లా తీస్తారు. నేను నాకు నా చర్చికి అలవాటు చేస్తే ఎవరు సెల్ ఫోన్లో చదువుతుంది. మీ చేతిలో పెద్ద అక్షరాల బైబిల్ ఉంటారు.
ఆ గేట్ దగ్గరనే చెక్ చేస్తారు మా వాలంటీర్స్. బైబిల్ ఉంటేనే లోపలికి పంపుతారు, బైబిల్ లేకపోతే వెనక పంపుతారు. అది హైదరాబాద్లో కూడా అక్కడ బ్యాంక్ మేనేజర్స్ వస్తారు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు, వాళ్ళకు కూడా అదే రూల్. భయం లేదు క్రైస్తవులు. వచ్చి కూర్చుంటారా 10 సార్లు వాచుకుంటాం. ఎంతసేపు అయితే 15 నిమిషాలు అయిపోతుంది, 10 సార్లు అడుగుతాం. సెల్ ఫోన్ తీస్తారు, వాట్సాప్ చూస్తారు, మెసేజ్ ఇస్తారు, మధ్యలో హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు. ఎందుకంటారు అలా? ఎంత దిగజారిపోతుంది క్రైస్తవ జీవితం. మన దేవుడు ఎవరంటే పవిత్రుడైన, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సడన్ గా ఉపద్రవం ఎందుకు వస్తుంది నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, వ్యాపారం? ఆయనకి ఇవ్వవలసిన స్థలం ఇవ్వకపోవడం. యెషయా గ్రంథంలో అంటాడు, నాకు మర్యాద ఇస్తలేరు వీళ్ళు అంటాడు. బాధ అనిపిస్తుంది దేవుడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తే నాకు మర్యాద ఇస్తలేదు. నేను పిలిచినప్పుడు వస్తలేదు, ఆయన తిరగబడుతున్నాను. దేవుడు ఏడుస్తున్నాడు. ఆయనకి చెప్పుకోవటానికి ఎవరు లేక ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు, దొరకక. ఆ విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు మధ్యలో ఉయ్యూరు దగ్గర ఒక షుగర్ కేన్ కంపెనీ ఉంది. షుగర్ కేన్ నేను అప్పుడు ప్రయాణాలు చేసినప్పుడు విజయవాడలో దిగి పొద్దున్న వెళ్తూ వెహికల్లో వెళ్తూ మచిలీపట్నం మీటింగ్ చూసుకుంటున్నాము. ఆ రోడ్డు మీద అన్ని కంకి షుగర్ కేన్ అన్ని నింపుకొని ఆ రైతు కొడుతూ కొడుతూ దానిని ఉయ్యూరుకి ఆ యొక్క ఫ్యాక్టరీలో ఎంటీ చేయడానికి ఏంది ఎడ్ల బండ్లో తీసుకొని వెళ్తున్నప్పుడు అన్ని రోడ్ల మీద వెళ్తా ఉంటే మేము కార్లు అట్లా 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 వెళ్తా ఉంటాం. చివరికి మచిలీపట్నంలో మీటింగ్ కంప్లీట్ చేసుకొని కంకిపాడు, ఉయ్యూరు ఇవన్నీ ఉంటాయి మధ్యలో. కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుతూ 12 గంటలకి జీటీ ఎక్స్ప్రెస్ విజయవాడ ఎక్కాలని వస్తున్నప్పుడు అన్ని ఎంటీ ఉంటాయి, చప్పట్లు కొట్టాలి. ఆ ఎడ్ల బండ్లన్నీ ఖాళీ ఉంటాయి. లోపట ఆ ఓనర్ ఎడ్ల బండ్లో పండుకొని ఉంటాడు. ఆ ఎద్దులు మాత్రం సురక్షితంగా యజమానుడు తీసుకొని వెళ్తా ఉంటాడు. పొద్దున్నంత ఈ పళ్ళ కొట్టిండు. ఎవరు చెప్పండి? ఎవరు? ఆ ఓనర్, ఎడ్ల బండి ఓనరు అంటర్తోని ఈపు బల కొట్టిండు, బాగా కొట్టిండు. గాయాలతో ఉన్నాయి గేదెలు. ఏంటి అవి? ఎడ్లు. రాత్రి ఆ యొక్క బండిలో పండుకొని ఉంటే వాటికి ఒక ఆలోచన కూడా రాదు. అరే పొద్దున్నంతా మన ఈ పళ్ళ కొట్టిండు కదా, వీటిని తీసుకొని వెళ్ళిన మోరులో పడేద్దామారా అనుకుంటాయా? చెప్పాలా? వీటిని తీసుకొని వెళ్ళిన కల్వట్లో పడేద్దాంరా, నాకు కూడా అదే ఆలోచన వచ్చిందిరా అనుకుంటాయా అవి? ఎందుకురా నీకు ఆలోచన వచ్చిందంటే పొద్దున్నంత భయంకరంగా ఈ పళ్ళ కొట్టాడు, ఆడు మంచిగా పండుకున్నాడు రా, మంచి టైంలో వీటిని తీసుకొని వెళ్ళి ఏదైనా కల్వట్లో పడేద్దాం, మోరులో పడేద్దాం, ఈడ పోతుంది అనుకుంటే పొద్దున్నంత ఈ పళ్ళ కొట్టిన యజమానిని సురక్షితంగా ఇంటికి చేరుస్తాయి. అందుకనే ఎద్దు తన కామంతు నెరుగును, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగునట. ఇదిగో ఈ ప్రజలు అంటే దేవుడు అన్న మాటని తిరుగుబాటు చేస్తూ నాకు ఇవ్వవలసిన మర్యాద ఇవ్వలేదు అని ఆకాశానికి భూమికి చెప్పుకుంటూ ఏడుస్తాడు. ప్లీజ్, సడన్ గా 5 minutes బ్యాక్ వచ్చిన రెవల్యూషన్ ప్రభు మనకు షేర్ చేసుకుంటాం. మీరు ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, గెస్టెడ్ ఆఫీసర్స్ కావచ్చు, మల్టీ మిలియనియర్స్ కావచ్చు, ఉన్నత స్థాయిలో వెళ్ళినా కానీ మీరు ఆదివారాలు మీ కుటుంబాలతో పాటు మందిరానికి వెళ్ళాలంటే ఆ రోజు మీరు ప్రభువుకి ఇవ్వాలి. అది దేవుని దినం. అదంతే. భర్త వెళ్తే భార్య వెళ్ళటం, భార్య వెళ్తే భర్త వెళ్ళటం. నో, ఫ్యామిలీతో పాటు వెళ్ళాలి మందిరానికి.
విషయానికి థ్యాంక్స్ చెప్పాలా? అప్పుడు మీరు ఏమైనా చేసుకోండి. ఈవెన్ మా కాంగ్రిగేషన్కి సింగరేణి కాలనీస్లో సండే రోజు ప్లే డ్యూటీ చేస్తే డబ్బులు వసూలు వస్తుంది, అది కూడా చేయని అని. ఆటో డ్రైవర్స్ ఆటో నడపొద్దు ఈరోజు, వ్యాపారవేత్తలు వ్యాపారం చెయ్యొద్దు ఈరోజు, అంత స్ట్రిక్ట్ రూల్స్. అప్పుడే వాళ్ళకి నేను మెంబర్షిప్ ఇస్తాను. ఎందుకంటే ఆదివారం ఆయన దినం. చప్పట్లు కొట్టండి. మందిరానికి వెళ్ళాలి అనగానే సంతోషించి, అందుకని కోరాహు కుమారులు అంటారు 84వ కీర్తనలో, నానాటికి అభివృద్ధి చెందుతామట. ఎక్కడికి వెళ్ళినప్పుడు? మందిరంలో వెళ్ళినప్పుడు. అందుకని యెషయా గ్రంథం 56వ అధ్యాయం 2వ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా. వినండి, నేను నియమించిన సండే విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. ధన్యుడు. యు ఆర్ బ్లెస్డ్. పరిశుద్ధపరిచిన ఆ దినాన్ని మనం పరిశుద్ధంగా విశ్రాంతి దినమున ఆచరించాలి. 6వ వచనం 7వ వచనం, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. అబ్బా! అన్యులని నువ్వు నెగ్లెక్ట్ చేసినావా, నీవు మిస్యూజ్ చేసుకున్నావా, దేవుడు అన్యులను తెస్తాడు. ఆయనను ఆరాధించుతాడు. ఐఎమ్ వెరీ సారీ లార్డ్, ఐఎమ్ బిజీ అన్నావా, ఓకే నో ప్రాబ్లం బిడ్డ, ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ యూ, గెట్ లాస్ట్ అంటాడు. అంతే. ఎవరిని తేవాలో వాళ్ళని తెస్తాడు. అన్యులను నేను తెచ్చుకుంటాను నీకు మందిరానికి. మీరు నన్ను స్తుతించకుండా, మీరు నాకు మర్యాద ఇవ్వకుండా బిజీ బిజీ అన్నారా, ఓకే నో ప్రాబ్లం, నేను ఎవరిని తెచ్చుకోవాలో వాళ్ళని తెచ్చుకుంటా. చప్పట కొట్టాలి అంతా. అంతేకాక ఇంకొక మాట అంటున్నాడు, నా ప్రార్థన 58 13 14, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, ఇవన్నీ చేసిన తర్వాత ఉండిన ఎడల ఏంటిది? వాట్ ఇస్ బెనిఫిట్? ఏంటిది? రిజల్ట్ ఏంటిది? నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఆనందిస్తామంతే. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. ఎక్కిస్తా. మనకేంటిదంటే ఉన్నత స్థలాలలోకి వెళ్ళాలా, దీవెనలు పొందుకోవాలి, కానీ ఫండమెంటల్స్ పాటించడం కష్టం. ఎందుకు? అనేక క్రైస్తవ కుటుంబంలో నవ్వుండదు, ఎప్పుడు బాధ, వేడు, సంపాదించింది చినిగిన సంచలు వేసుకున్నాడు. ఎందుకంటే చెయ్యమన్నది చేయకపోవడం. మీరు ఇవన్నీ చెయ్యండి, నేను ఎట్లా దీవిస్తాను అట్లా దీవిస్తాను మిమ్మల్ని. ఇది చెయ్యండి, అప్పుడు మీ ముఖాలలో ఆనందం సంతోషం కనబడుతుంది. ఇది చెయ్యండి, ఇది పాటించండి, నిన్ను నీ పిల్లలని దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్తా. ఇది చేయటం మనకు చేత కాదు, దేవుడు నన్ను దీవించలేదు. 50 రోజులు ఉపవాస ప్రార్థనలు నేను కూడా ఉన్నా, ఇవన్నీ అంటాం, కానీ చేయవలసింది చేయకపోతే రెండు చేతులు జోడించి ఆత్మీయ తండ్రిగా నేను చెప్తాను. మీరు ఎవరైనా కావచ్చు, బ్యాంక్ మేనేజర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా, మీరు మల్టీ మిలియనర్స్ అయినా, పొలిటీషియన్స్ అయినా, ఎవరైనా కావచ్చు, అందరికి ఒకటే ఉన్నారు. ఈ కొత్త సంవత్సరంలో కుటుంబంగా నేను మందిరానికి వెళ్తాను. ఎందుకంటే ఆ మందిరము పరిశుద్ధ
ఇది మొదటి స్తంభం, ఇది మొదటి పునాది. మందిరాన్ని అస్సలు కూడా విడిచిపెట్టను. ఆ రోజు మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా లాస్ చేసుకుంటున్నా. వెరీ సారీ బ్రదర్, ప్లీజ్. మేము రక్షింపబడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మేము మా అనుభవం ఇదే. ఈవెన్ నేను సేవకు వచ్చి 20 years అవుతుంది, 22 years అవుతుంది. నా మీద కేసు బుక్ చేసినప్పుడు గత 2 years బ్యాక్, అప్పుడు ఒక సండే మిస్ అయింది, కానీ ఏ రోజు సండే నేను మిస్ చేయలేదు. ఈవెన్ మా మమ్మీ, మా డాడీ సండే చనిపోయినారు. మా డాడీ సండే చనిపోతారు, డెడ్ బాడీ అక్కడ పెట్టి మందిరానికి వచ్చి. మా మమ్మీ సండేనే చనిపోయింది, మా మమ్మీ బాడీ అక్కడ పెట్టి ఆరాధన వచ్చి. మమ్మీ వాళ్ళ డాడీ సండేనే చనిపోయారు, ఆయన బాడీ అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చి. ఏ రోజు సండే మిస్ చేసుకోలేదు. మేము క్యాజువల్గా కూడా చేయలేదు, చాలా భయభక్తులతో చేసినాం. సండే మిస్ చేసినాం. ఆ రోజు ఎవరు మమ్మల్ని చూసినా చూడకపోయినా పేదరికంలో నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఈరోజు ఈ స్థాయికి తెచ్చినాడు. కాబట్టి ప్లీజ్, ఐ లవ్ యూ ఎవ్రీబడి. నేను ఒక తండ్రిగా చెప్పవలసిన విషయాలు చెప్తున్నాను. ఇట్స్ అప్ టు యూ. ఇది మీ ఇష్టం, ఇక మీరు పాటించండి, పాటించకూడదు. కానీ మేము పాటించినాం, పరలోక ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మేము పాటిస్తున్నాం. జస్ట్ బెల్లంపల్లి సరౌండింగ్ ఏరియాస్, తెలంగాణ సరౌండింగ్ ఏరియాస్, తెలంగాణ ఆంధ్ర సరౌండింగ్ ఏరియాస్ కాదు. దేవుడు దేశం యొక్క ఉన్నత స్థాయి, ప్రపంచానికి మనల్ని తీసుకొని వెళ్ళినాడు. ఇదే కారణం. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా, గట్టిగా చప్పట్లు కొట్టాలా.